మనం సంఘం అంటే ఏమనుకుంటున్నాం? రాళ్ళు రప్పలు అనుకుంటున్నాం, ఇసుక సిమెంట్ అనుకుంటున్నాం, ఇటుకలు ఇనుము అనుకుంటున్నాం. నో, సంఘం అంటే మీరు. సంఘం అంటే మొదట మనం గుర్తించాలి అదేమిటి అనేది. నెంబర్ 1, ద చర్చ్ ఈజ్ ఎ కమ్యూనిటీ, దట్స్ ఇట్స్ ఐడెంటిటీ. సంఘం అంటే ఒక సమాజం. మీరు చదివిన వాక్య భాగంలోకి మళ్ళీ వెళ్దాం. 1 పేతురు పత్రిక 2:9లో అక్కడ వాడినటువంటి పదజాలం మీరు చూడండి. అక్కడ వాడిన పదజాలంలో పేతురు ఎంత అద్భుతమైన మాటలు వాడుతున్నాడో మీరు ఒకసారి చూడండి. ఆయన వాడినటువంటి ప్రతి మాట, ఇక్కడ మీరు 2:9 చదివితే ఆయన వాడినటువంటి ప్రతి మాట కూడా చూడండి, కమ్యూనిటీకి సంబంధించినటువంటి మాట. వంశము అంటున్నాడు సంఘాన్ని. ఏమంటున్నాడు? వంశము. వంశం అంటే ఒక్కడు కాదు, నాట్ వన్. రెండవది ఏమంటున్నాడు? సంఘాన్ని ఏమంటున్నాడు? సమూహము అంటున్నాడు సంఘాన్ని. మీకు తెలుసు, తెలుగు మీకు వచ్చి అనుకుంటున్నాను నేను, అనస్థలిపురం వాళ్ళకి. ఏమండి, సమూహం అంటే ఒకళ్ళు కాదు, సమూహం అంటే ఒకళ్ళు కాదు, కమ్యూనిటీ. ఎస్, కమ్యూనిటీ. తర్వాత ఇంకేమంటున్నాడు? జనము అంటున్నాడు. మళ్ళీ ఒకళ్ళు కాదు, నాట్ వన్. తర్వాత ప్రజలు అంటున్నాడు. సంఘానికి పెట్టిన పేర్లు ఇవి. దెన్ వాట్ ఈజ్ సంఘం? నాట్ ఎ బిల్డింగ్. ఈరోజు సంఘాలతో ప్రాబ్లం ఏంటంటే, ఒకప్పుడు సంఘాల్లో సిలువ ఉండేది, మహా అయితే యేసుప్రభు బొమ్మ ఉండేది, ఊహా చిత్రం అనుకోండి. ఇప్పుడు ఏంటంటే అయ్యగారి బొమ్మ వచ్చేసింది సంఘంలోకి. కొంతమంది సంఘం బయట కూడా పెడుతున్నారు. సిలువ పైన చున్నీ, ఎవడేసాడో ఆ బొమ్మ నాకు తెలియదు. ఆ పక్కనే ఓ కుమారు బొమ్మ. ఏంటిది? ఏమన్నా కుమారు ఏమన్నా సంఘం కోసం రక్తం కార్చాడా?